నిష్టా కోర్సును పూర్తి చేసే సమయంలో మిస్సింగ్ పీడిఎఫ్ లాంటి రకరకాల ఎర్రర్స్తో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేయడానికి దీక్షా యాప్ను ఓపెన్ చేసి కంటిన్యూ లెర్నింగ్ అనే ఐకాన్ పైన డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కోర్సుకు సంబంధించిన మొత్తం డేటా డౌన్లోడ్ అవుతుంది. ఇది 400 to 500 MB ఉంటుంది. ఎక్కువ డేటా ఖర్చు అవుతుందని భావించే ఉపాధ్యాయులు ఏ పార్ట్ ప్లే కాకపోతే ఆ పార్ట్లో డౌన్లోడ్ క్లిక్ చేసుకొని ఎర్రర్ని తొలగించుకోవచ్చు. మొత్తం డేటా డౌన్లోడ్ చేస్తే అన్ని రకాల ఎర్రర్స్ తొలగిపోతాయి. అది ఎలాగో చూద్దాం. దీక్షా యాప్ను ఓపెన్ చేసి కోర్సెస్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కోర్సుని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది. కంటిన్యూ లెర్నింగ్ పైభాగాన మనకు డౌన్లోడ్ అనే బటన్ కనబడుతుంది. ఆ డౌన్లోడ్ బటన్ని మనం క్లిక్ చేస్తే మనకు మొత్తం కోర్సు డౌన్లోడ్ కావడానికి ఎంత డేటా కావాలో చూపిస్తుంది. అప్పుడు మనం మరలా క్రింద భాగాన ఉన్నటువంటి డౌన్లోడ్ని క్లిక్ చేస్తే కోర్సు డౌన్లోడ్ అవుతుంది. తర్వాత కంటిన్యూ లెర్నింగ్పై క్లిక్ చేసి కోర్సును విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ప్రారంభంలో మొత్తం డేటా డౌన్లోడ్ చేయకుండా ఎర్రర్ వచ్చిన పార్ట్ వరకు డౌన్లోడ్ చేద్దాం అనుకునే కొంతమంది ఉపాధ్యాయులకు అభినందనలు అనే సెక్షన్లో ఎక్కువగా మిస్సింగ్ పీడిఎఫ్ ఎర్రర్ వస్తున్నది. ఈ ఎర్రర్ని తొలగించడానికి స్క్రీన్పై కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసి డేటాని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన పిదప ప్లే చేసినట్లయితే అది చక్కగా ప్లే అవుతుంది. అప్పటికి కూడా అది ప్లే కాలేదంటే అది ప్రాపర్గా డౌన్లోడ్ కాలేదని అర్థం. ఇంతకుముందు మనకి డౌన్లోడ్ బటన్ కనపడిన ప్లేస్లో డిలీట్ అనే బటన్ కనబడుతుంది. ఇప్పుడు మనం స్క్రీన్పై చూపిస్తున్న విధంగా ఆ డిలీట్ బటన్ క్లిక్ చేసి ఆ డేటాని డిలీట్ చేసి మరలా డౌన్లోడ్ చేసి ప్లే చేసినట్లయితే ఈసారి ఖచ్చితంగా ప్లే అవుతుంది. స్క్రీన్పై చూపిస్తున్న విధంగా అభినందనలు అనేది ఓపెన్ అయిపోయి కోర్సు విజయవంతంగా పూర్తవుతుంది. అప్పటికి కూడా ప్లే కాని వారు యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మరలా రీఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి కోర్సుని పూర్తి చేస్తే అన్ని రకాల ఎర్రర్స్ తొలగిపోతాయి. కోర్సును విజయవంతంగా పూర్తి చేయగలుగుతాము. అయితే ఈ మాడ్యూల్ ప్రారంభంలోనే మనం డౌన్లోడ్ చేసిన డేటా అంతా మన మొబైల్లో అలాగే ఉంటే తదుపరి మాడ్యూల్ చేసే క్రమంలో ఇబ్బంది వస్తుంది. అందుకని మాడ్యూల్ పూర్తవగానే మనం డౌన్లోడ్ చేసిన డేటాని డిలీట్ చేయాలి. దాని కొరకు ప్రొఫైల్ పక్కనే ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ 3వ మాడ్యూల్కి సంబంధించిన డేటా డిలీట్ చేయమంటుంది. దాని మీద డిలీట్ అని క్లిక్ చేస్తే మరొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేస్తున్నట్లయితే అది డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఫోన్లో మెమరీ క్లియర్ అయిపోయి యాప్ కూడా చక్కగా రన్ అవుతుంది. అందుకే మాడ్యూల్ పూర్తయిన వెంటనే ఎప్పటి డేటాను అప్పుడే క్లియర్ చేసి చక్కగా కోర్సును పూర్తి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ పొందండి. ధన్యవాదాలు.